వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. నీట్ పరీక్ష వ్యవహారంలో విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ జవ్వాజీ హరీష్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షను రద్దు చేసి రాష్ట్రాలకే పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించిన నాయకులు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా కాంగ్రెస్ నాయకులను అక్రమ అరెస్టు, నీటి పేపర్ లీకేజ్ గురించి ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించిన దానికి పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. నీటి పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి ప్రశ్నిస్తే విద్యార్థులను విచక్షణ రహితంగా ఎలా కొడుతుర్రో మనము దేశం మొత్తం చూస్తుంది. బీజేపీ ప్రభుత్వం దీనితో బీజేపీకి చర్మగీతం పాడతారని చెప్పేసి విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్న ప్రతి రాజకీయ పార్టీని అనగదొక్కాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. దానికి నిరసనగా దేశం మొత్తం నిరసనలు తెలియజేస్తున్నారు. దీనితో పాటుగా నీటి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్లాడి నీటి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి మన పిసిసి, ఏఐసిసి అగ్రనేతలు తెలియజేసినారు. దానికి మన కాంగ్రెస్ పార్టీ రామడుగు పక్షాన నిరసన తెలియజేసినాం. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కొట్లాడి వారికి న్యాయం చేకూర్చుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.